మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ రోహిణి భైరవ జోసులు గారు రచించిన రాజీ. ఒక చక్కని కథను వినేద్దామండి. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కునుకు తీస్తున్నారు ప్రసాదరావు, సుమిత్రలు. డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు ఇద్దరు. భుజంగరావు, ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలోనే పెళ్లి. తప్పకుండా రావాలి అంటూ పిలిచారు భుజంగరావు. భుజంగరావు, ప్రసాదరావు డిగ్రీలో మంచి క్లాస్మేట్స్. ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకి ఒక్కతే కూతురు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్లి. పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు, కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారు, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అన్నది సౌజన్య. అదృష్టవంతులు, మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలా మందిని పిలవాలి, మరిక వెళ్ళొస్తామండి అని హడావుడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్లారు ప్రసాదరావు, సుమిత్ర, కూతురు శిరీషతో పాటుగా. అది ఒక స్టార్ హోటల్. ఆ హాల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు. ముగ్గురు కుర్చీల్లో కూర్చొని చుట్టూ పరిశీలిస్తున్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ. ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు. మురళి భుజంగరావు బంధువు. పెళ్లి కూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుందట. అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు. పెళ్లి కూతురు పేరు ధాత్రిది. ప్రేమ వివాహం. అబ్బాయి కట్నం వద్దన్నాడట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు, ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా ధాత్రి కోరికట. తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలి అని. వచ్చే నెలలో ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూరు వెళ్తున్నారని తెలిసింది అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కానివాడిలాగా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నాన్న, ఇది కూడా తెలీదా నీకు అన్నది శిరీష. ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో ఫోజులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి. పెళ్లికి ముందే వెళతారా? ఎవరైనా తోడు వెళతారా? లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళతారేమో కదా? ఆశ్చర్యపడుతూ అడిగారు ప్రసాదరావు గారు. పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్లి తర్వాత ఎటు, ఏ సింగపూర్కో బాలీకో వెళతారనుకో కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాతతరం వాళ్ళం, ఇవన్నీ కొత్త. అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో, ఊటీకో హనీమూన్ పేరిట వెళితేనే వింతగా చెప్పుకునేవాళ్ళం. పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళు మన తల్లిదండ్రుల తరంలో. అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయినాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీతు, మెహందీ ఫంక్షన్ లాంటివి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు కొనసాగింపుగా అన్నాడు మురళి. అవునా, ఇవన్నీ చెయ్యాలని పెళ్లి కొడుకు వాళ్లే అడిగారా? ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్లేం అడగలేదు, పెళ్లి ఇలాగే చెయ్యాలని ధాత్రి కోరిందట మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర. అవును, అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం. మురళి సమాధానమిచ్చాడు. అమ్మో,
ఎంత ఖర్చు? మధ్యతరగతి వాళ్లకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకొని. తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టుగా ఉన్నది ఆ పెళ్లి. అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. అతనిని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శిరీష్ చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్ళి వస్తూ ఉండగా దారిలో అనుకోకుండా మురళి కనపడ్డాడు. అబ్బా, చాలా రోజులు కనపడ్డావు. ఇన్ని రోజులు ఏమైపోయావు? రారా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బావున్నారా అంటూ ఇద్దరికి కాఫీలిచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర. ఏమిటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తే కలవడమే లేదు. అసలు ఎక్కడున్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి, అతను ఈ ఊరిలోనే, ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడటం లేదట. ఈ ఊరిలోనే ఉన్నాడా? అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా. ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు. ఆ కూతురి వల్లనే ఇలా తయారైపోయాడు అన్నాడు మురళి. ఏమైంది అసలు, వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ప్రసాదరావు. ఏమున్నది, పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారట. తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ల జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం. మై గాడ్, అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు సౌజన్యులు ఒకసారి కూతురి కాపురం చూద్దామని వెళ్లారు. కూతురు ఒక్కతే ఇంట్లో పనిచేసుకోవడం చూసి, నువ్వు ఒక్కదానివే ఎందుకు పనిచేయాలి? నువ్వు అతనితో సమానంగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిందట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని ధాత్రి సర్ది చెప్పబోయిందట. అయినా వినిపించుకోకుండా అల్లుణ్ణి చెడామడా కడిగి పారేసిందట. దాంతో అల్లుడి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇంటికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పేశాడు. అక్కడికి భుజంగరావు అందర్నీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి, ఏంట్రా ఆడంగి విధవలాగా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? ఆ మహారాణి గారు పని చేయదా? అయినా ఆడపిల్లని మరి ఎంత గారాభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడల్ని వియ్యపురాలని నోటికొచ్చినట్టు అనేసిందట. అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి, మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేనుండను అంటూ పంతం పట్టింది ధాత్రి. ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచాడట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు కొడుకింట్లో అడుగు పెట్టలేదు. ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ధాత్రి తల్లికి రోజు ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరువు పెట్టేదట. నువ్వు నీ జీతంలో నుంచి ₹1 కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత అతందే కదా అంటూ ఎగదోసేది ఆమె. మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు గాని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇస్తానని బెదిరించు, దెబ్బకు దిగొస్తాడు. అయినా నీకేం తక్కువ, ఇంకో రెండో పెళ్లి చేసుకుందాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టేసింది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది. ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు. ఇచ్చేయమను విడాకులు, మగపిల్లాడివి, నీకేం తక్కువ, 6 నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోట మాట రానట్టు శిలా విగ్రహాల్లా ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు. అయ్యో, ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు.
అవునరా, పెళ్లి పెటాకులు అయ్యింది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం. కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్నే నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికి ఎలాగూ గొంతు పెగిల్చుకొని ఇక నేను వెళతాన్రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు ఇద్దరు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరకు వచ్చి, నేను మా ఆఫీసులోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. అనుకున్నంత అయ్యింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు. ఎవరమ్మా ఆ అబ్బాయి? వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇష్టమేనా అని అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్, మనవాళ్లే. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట. వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అన్నది శిరీష. ఓహో, సాంప్రదాయాలు తెలుసన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల వంచుకుంది శిరీష. ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు, సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్న కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు, సుమిత్ర. వాళ్ళ పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ను వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీసులో చెయ్యాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు. అదిరిపడ్డాడు శిరీష, ప్రశాంత్లు. అదేంటి నాన్న, నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్లిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన ధాత్రి పెళ్లి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంటు, ప్రీ వెడ్డింగ్ షూటు, డెస్టినేషన్ వెడ్డింగు ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరీ అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా. ఈ మధ్య చూసిన పెళ్లిళ్ళు ఎలా విఫలం అవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు ధాత్రి పెళ్లి. పాపం, అతనికి పెళ్లి అయినా అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్లి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ కాగితంలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడ ఉన్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష, ప్రశాంతులు విడాకులు అన్నమాట వాళ్ళ జీవితాల్లో ఎత్తకూడదు. దంపతులు అన్నాక కీచులాటలు, దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు గాని అటువైపు పెద్దలు గాని జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పొడుచుకోకూడదు. ఇద్దరిలోనూ లోపాలుంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతల మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతులు ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు. అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసున్నంతకాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పనిలేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక్కదాన్నే కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసుంటే ఆ డబ్బు మీది, లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లోనూ ఉన్నాయి. దీనికి ఒప్పుకుంటే మీ పెళ్లి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు. అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష. మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవి ఉండేవి కావు, కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం.
మాకు పెద్దలన్నా, బంధువులన్నా, సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి గాని దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది. సర్దుబాటు అనేదే ఉండటం లేదు. అందుకే 4 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీకు కావాలంటే సంతకం పెడతాం. మా పెళ్లి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం. మామూలు కళ్యాణ మండపంలో చేయండి చాలు. తర్వాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అన్నది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అందరూ. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు రాజీ పడటంలో ఉండే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష, ప్రశాంత్ల పెళ్ళై 10 ఏళ్లయింది. వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్లకు 2 పిల్లలు. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్లలా కలిసిపోయి ఎంతో చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఎలా ఉంది మిత్రులు? ఈ రోజుల్లో నిజంగా ఇలానే ఉన్నది కదండి. ఈ కాలానికి అనుగుణంగా బానే ఉన్నదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.